హలో జాబ్స్ వెల్కమ్ టు వాట్ ద స్టాక్. ఇవాళ మనం ఒక వెరీ ఇంట్రెస్టింగ్ పొజిషనల్ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. పొజిషనల్ ట్రేడింగ్ అంటే మీ ట్రేడ్‌లోకి ఎంటర్ అయ్యి కొన్ని వారాల నుంచి కొన్ని నెలల వరకు ఉంటారు. ఆన్ అన్ యావరేజ్ మీకు ఒక 2, 3 మంత్స్ వరకు ఉంటారు. అండ్ ఈ 2, 3 మంత్స్‌లో స్టాక్ బూమ్, ఆ స్టాక్ ప్రైస్ క్రేజీ ఇంక్రీజ్ అనేది మీరు క్యాప్చర్ చేయగలరు. అండ్ ఈ స్ట్రాటజీ కోసం వెరీ హెవీ టూల్స్ ఏం వాడం. 2 ఇండికేటర్స్ వాడతాం. ఒక ఈఎంఏ వాడతాం. ఒక ఈటీఆర్ వాడతాం అంతే. దాని తర్వాత మనం ఓన్లీ వీకెండ్స్ మటుకు టైమ్ స్పెండ్ చేసి స్టాక్ సెలెక్షన్ అనేది చేసుకుంటాం. స్టాక్ సెలెక్షన్ అనేది ఒక ఫ్రైడే ఈవినింగ్ గానీ, సాటర్డే గానీ, సండే గానీ కూర్చొని నాట్ మోర్ దాన్ హాఫ్ అన్ అవర్, మాక్సిమం హాఫ్ అన్ అవర్ తీసుకొని స్టాక్ సెలెక్ట్ చేసుకొని, ఆ నెక్స్ట్ వీక్ ఆ స్టాక్ గానీ మన రైట్ ప్రైస్‌లోకి వస్తే ఎంటర్ అయ్యి వి విల్ రైడ్ ద క్రేజీ మొమెంటమ్ ఆఫ్ ద స్టాక్, రైట్? సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ జస్ట్ గెట్ స్టార్టెడ్. బట్ మీరు కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్‌లో నేను ట్రేడింగ్ స్ట్రాటజీస్, పొజిషనల్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ అండ్ ఆల్సో ఇంట్రాడే స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ అన్నీ పెడతాను. ప్లస్ ఇండికేటర్ లెడ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్, ఒక పర్టిక్యులర్ ఇండికేటర్ వాడి ఎలాగా ట్రేడింగ్ స్ట్రాటజీ చేయాలో, స్ట్రాటజీ ఎలా డెవలప్ చేయాలో, ట్రేడ్ ఎలా చేయాలో అన్నీ నేర్పిస్తాను మీకు. మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ ఆ బెల్ ఐకాన్ కొట్టండి. ఎందుకంటే నేను అప్లోడ్ చేసిన ప్రతిసారి మీ వీడియోకి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అండ్ మీరు హ్యాపీగా వీడియో చూసేయొచ్చు. ఆల్రైట్. అండ్ బిఫోర్ దాట్ వి ఆల్సో హ్యావ్ అ టెలిగ్రామ్ ఛానల్. ఆ టెలిగ్రామ్ ఛానల్‌లో నా స్టడీస్, ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్, న్యూస్ యాస్ వెల్ యాస్ అప్డేట్స్, కీ అప్డేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ విచ్ స్టాక్స్ ఆర్ నైస్, ఏ స్టాక్స్ బాగున్నాయో, ఏ స్టాక్స్‌లో నేను ట్రేడ్ తీసుకుంటున్నాను విత్ స్టడీస్. నా స్టడీస్‌తో పాటు స్క్రీన్ షాట్స్‌తో పాటు ఎంట్రీ, స్టాప్ లాస్, టేక్ ప్రాఫిట్ నేను తీసుకునేవన్నీ నేను పెడతాను మీకు. సో మేక్ షూర్ దట్ ఈ టెలిగ్రామ్‌లో జాయిన్ అయిపోండి. ఆల్రైట్. సో దట్ బీయింగ్ సెడ్, లెట్స్ జస్ట్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో, రైట్? సో ఈ స్ట్రాటజీని మనం వీకెండ్ ట్రేడింగ్ స్ట్రాటజీ అందాం. ఎందుకంటే మనం విల్ లుక్ ఓన్లీ ఓవర్ ద వీకెండ్స్ అండ్ విల్ టేక్ పొజిషనల్ ట్రేడ్స్. పొజిషనల్ ట్రేడ్స్ అంటే ఇందాక చెప్పాను కదా మీకు, ఫ్యూ వీక్స్ నుంచి 2 to 3 మంత్స్ ఆన్ ఎన్ యావరేజ్ మీరు ట్రేడ్‌లో ఉంటారు, రైట్? అండ్ మనం ఈ స్ట్రాటజీలో 2 ఇండికేటర్స్ వాడతాం. ఒకటేమో ఈఎంఏ వాడతాం. ఇది మన ఎంట్రీ కోసం వాడతాం. అండ్ ఏటీఆర్ వాడతాం. ఇది మనం స్టాప్ లాస్ డిసైడ్ చేయడానికి వాడతాం. సో క్విక్‌గా మనం ఈ వీడియోలో ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఏమేమి చూస్తున్నామో ఒక క్విక్ లుక్ ఏసేద్దాం. ఫస్ట్ మనం సెటప్ అంటే ఏంటో చూద్దాం. దాని తర్వాత స్ట్రాటజీలోకి వెళ్దాం. ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలి, ఎక్కడ టార్గెట్ తీసుకోవాలో నేర్చుకుందాం. దాని తర్వాత వాచ్ లిస్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా వీకెండ్ వాచ్ లిస్ట్ క్రియేట్ చేసుకుంటామని. ఆ వీకెండ్‌లో వాచ్ లిస్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, స్టాక్స్ ఎలా స్కాన్ చేయాలో తెలుసుకుందాం. అండ్ ఆ వాచ్ లిస్ట్ ఎలా అప్డేట్ చేయాలో తెలుసుకుందాం. దాని తర్వాత ఒక స్కానర్ క్రియేట్ చేసుకుందాం. సో దట్ ఇట్ ఈస్ మోర్ ఈజీ ఫర్ యూ. వీకెండ్ ప్రతి ఒక్క స్టాక్ చూసే కంటే స్కానర్ వాడితే చాలా ఈజీగా మన స్టాక్స్ స్కాన్ అయిపోతాయి. ఆ స్కానర్ చూద్దాం అండ్ ఎప్పుడు రన్ చేయాలో కూడా చూద్దాం. దాని తర్వాత విల్ సీ ఎ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఆ స్కానర్ వాడి కొద్దిగా బ్యాక్ టెస్ట్ చేద్దాం. ఓకే. అండ్ సీ హౌ మన ట్రేడ్ ఎలా ప్లే అవుట్ అయ్యేది చూసుకుందాం, రైట్? మన సెటప్ ఏంటి? ఈ సెటప్‌లో ఏం చేస్తామంటే మనం 200 ఈఎంఏ వాడి స్టాక్స్ అనేవి సపోర్ట్ ఎక్కడ తీసుకుంటున్నాయో ఆ 200 ఈఎంఏ మీద అనేది చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ 200 ఈఎంఏ అనుకుందాం. ఓకే. ఈ 200 ఈఎంఏలో స్టాక్ ప్రైస్ ఇలా ఎళ్లి ఇక్కడి నుంచి ఇలా కిందకొచ్చి ఈ 200 ఈఎంఐ దగ్గర ఒక సపోర్ట్ తీసుకొని క్యాండిల్ ఇచ్చిందనుకోండి, రైట్? దిస్ విల్ బీ ద ప్లేస్ వేర్ వి ఎంటర్. ఇది మన సెటప్. సో స్టాక్ ప్రైస్ అనేది 200 ఈఎంఐ పైనుంచి అలా ఉండి ఒక్కసారి ఈఎంఐ దగ్గరకు వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకెళ్ళిందనుకోండి, ఈ ఏరియాలో మనం స్టాక్‌లో ఎంటర్ అవుతాం. సో విల్ యూజ్ ఈఎంఐ ఆఫ్ 200 వీక్స్ యాజ్ ఆర్ సపోర్ట్. సో మనం ఇక్కడ టైమ్ ఫ్రేమ్ వాడేది 1 వీక్ టైమ్ ఫ్రేమ్. ఓకే. బికాస్ ఇది మన పొజిషనల్ ట్రేడింగ్. బికాస్ పొజిషనల్ ట్రేడింగ్ కాబట్టి మనం 1 డే టైమ్ ఫ్రేమ్ వాడం. ఎందుకంటే ఒకసారి 1 డే టైమ్ ఫ్రేమ్ వాడితే ఇట్ బికమ్స్ వెరీ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీలోకి వెళ్ళిపోతుంది. సో మన సెటప్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఎక్కడైతే ప్రైస్ 200 ఈఎంఏ దగ్గర సపోర్ట్ తీసుకుంటుందో అవి మనం వాచ్ లిస్ట్‌లో పెట్టుకుంటాం. ఓకే. దాని తర్వాత ఎంట్రీ ఎక్కడ తీసుకుంటాం. సో యాజ్ ఆల్వేస్ మనం ప్రీవియస్ వీడియోస్‌లో చూసాం. చాలా వీడియోస్‌లో చూసాం. మనం ఎప్పుడు అలర్ట్ క్యాండిల్ ప్లస్ ఎంట్రీ క్యాండిల్ స్ట్రాటజీ వాడతాం ఎప్పుడైనా ఎంటర్ అయినప్పుడు. సో అలర్ట్ క్యాండిల్ వచ్చేసి 200 ఈఎంఏ దగ్గర ఏ క్యాండిల్ అయితే సపోర్ట్ తీసుకుందో అది మన అలర్ట్ క్యాండిల్, రైట్? ఈ అలర్ట్ క్యాండిల్ పైన ఎప్పుడైతే ప్రైస్ వెళ్ళిందో హై ఆఫ్ దట్ అలర్ట్ క్యాండిల్
పైన ఎప్పుడైతే ప్రైస్ వెళ్ళిందో అక్కడ మనం ఎంటర్ అవుతాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ మూవింగ్ యావరేజ్ అనుకుంటే, స్టాక్ అనేది ఇలా పైకెళ్ళింది. దాని తర్వాత ఇలా కిందకొచ్చి 200 ఈఎంఐ దగ్గర ఇలాగా సపోర్ట్ తీసుకుంటారు. ఓకే. ఇది మీ ఎలర్ట్ క్యాండిల్. దాని తర్వాత ఎప్పుడైతే నెక్స్ట్ క్యాండిల్ ఈ అలర్ట్ క్యాండిల్ పైనకి ప్రైస్ రీచ్ అయిందో ఇక్కడ మీరు ఎంటర్ అవుతారు. ఆల్రెడీ ఫర్దర్గా మనం ఇదే వీడియోలో ఎగ్జాంపుల్స్ చూద్దాం. అప్పుడు ఈ ఎంట్రీ స్ట్రాటజీ ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుంది మీకు. సో ఈ అలర్ట్ క్యాండిల్ హై ఎప్పుడైతే ప్రైస్ దాటిందో అదే క్యాండిల్, ఆ రన్నింగ్ క్యాండిల్లో మనం ఎంటర్ అవుతాం. ఓకే. దాని తర్వాత స్టాప్ లాస్ ఎలా మార్చేది, మనం అలర్ట్ క్యాండిల్ లో మార్క్ చేసుకుంటాం. ఓకే. ఈ అలర్ట్ క్యాండిల్ లో నుంచి ఏటీఆర్ అంటే యావరేజ్ ట్రూ రేంజ్ అనే ఇండికేటర్ వాడి ఆ ఇండికేటర్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్లో ఈ అలర్ట్ క్యాండిల్ లో వచ్చేసి 95 ఉందనుకుందాం. ఓకే. ఈ అలర్ట్ క్యాండిల్ హై వచ్చేసి 105 ఉందనుకుందాం. ఓకే. అండ్ మనం అదే చోట ఏటీఆర్ అని ఒక ఇండికేటర్ యాడ్ చేస్తాం. ఈ ఏటీఆర్ వాల్యూ ఇలా పైకి కిందకి వెళ్తూ ఉంటుంది డిపెండింగ్ ఆన్ ద వాలిటిలిటీ. సో ఏటీఆర్ అనేది వాలిటిలిటీని మనకి సూచిస్తుంది. హయ్యర్ ద ఏటీఆర్ హయ్యర్ ద వాలిటిలిటీ. సో ఈ ఎంట్రీ క్యాండిల్ దగ్గర కానీ అలర్ట్ క్యాండిల్ దగ్గర కానీ ఎనీవేర్ షుడ్ బి ఫైన్. ఏటీఆర్ అనేది చూసుకుంటాం. ఇఫ్ ఏటీఆర్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉందనుకోండి. ఓకే. స్టాప్ లాస్ విల్ బి అట్ 95 minus 5 విచ్ ఇస్ ఈక్వల్ టు 90. ఇక్కడ మీ స్టాప్ లాస్, ఇది మీ ఎంట్రీ, ఇక్కడ మీ స్టాప్ లాస్. ఓకే. అండ్ టార్గెట్ ఏంటి, టార్గెట్ అనేది 1:1.5 దగ్గర రిస్క్ రివార్డ్ రేషియోలో 50% బుక్ చేసుకుంటాం. అంటే ఈ ఎగ్జాంపుల్లో ఒకవేళ 105కి ఎంట్రీ అయ్యి 90 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుంటే మనకి ఎంత వచ్చింది, దిస్ ఇస్ యువర్ 15 రూపీస్ రిస్క్. ఓకే. ఈ 15 పాయింట్స్ రిస్క్ని ఇంటూ 1.5 చేస్తాం, అంటే అప్రాక్సిమేట్లీ 22 వరకు వస్తుంది. అప్రాక్సిమేట్లీ 22. ఓకే. సో 105 ప్లస్ 22 విచ్ ఇస్ ఈక్వల్ టు 127. ఇక్కడ మీ టేక్ ప్రాఫిట్ 1. ఇక్కడ మీరు 50% ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. అంటే ఒకవేళ మీరు 100 షేర్లు కొంటే ఇక్కడ 50 షేర్లు అమ్మేసి ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. అండ్ మిగతా ప్రాఫిట్ ట్రైల్ చేసుకుంటూ వెళ్తారు. ఓకే. ఎందుకంటే దెర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ ఈ స్టాక్ అనేది చాలా చాలా క్రేజీగా పెరగచ్చు పైకి, రైట్? బికాస్ ఇట్ హ్యాస్ కమ్ టు అ పాయింట్ వేర్ మీకు 200 ఈఎంఐ అట్ హయ్యర్ టైమ్ ఫ్రేమ్, వీక్లీ టైమ్ ఫ్రేమ్లో 200 ఈఎంఐ దగ్గర సపోర్ట్ తీసుకుంది, రైట్? సో దెర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ ఈ స్టాక్ ఇంకా చాలా చాలా పైకి వెళ్ళచ్చు. మన ఎగ్జాంపుల్స్ ఒకటి చూద్దాం అండి. దెన్ ట్రైలింగ్ ఎలా చేస్తారంటే ప్రీవియస్ స్వింగ్లో దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టి ఎగ్జిట్ పెట్టచ్చు, లేకపోతే మీరు 3 బార్ స్టాప్ లాస్ పెట్టచ్చు. ప్రీవియస్ స్వింగ్లో అంటే ఒకవేళ ఇలా ప్రైస్ ఇలా వెళ్తుంది అనుకోండి, ఇక్కడ మీ ఎంట్రీ వచ్చింది అనుకోండి, ఇక్కడ 1:1.5 ఎగ్జిట్ చేసేస్తారు. దాని తర్వాత మీరు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు. మళ్ళీ ఇలా పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడే స్టాప్ లాస్ ఉంటుంది. ఇలా కిందకు వచ్చి మళ్ళీ ఇలా పైకి వెళ్ళింది అనుకోండి, దెన్ ఈ స్టాప్ లాస్ ఇక్కడ నుంచి తీసేసి ఇక్కడ పెడతారు. దిస్ ఇస్ కాల్డ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఆర్ 3 బార్ స్టాప్ లాస్. 3 బార్ స్టాప్ లాస్ అంటే ఎప్పుడైనా సరే మీరు ఇక్కడ 1:1.5కి ఎగ్జిట్ అయిపోయారు. ఓకే. దాని తర్వాత ఇంకో గ్రీన్ క్యాండిల్ వచ్చింది, దాని తర్వాత ఇంకో గ్రీన్ క్యాండిల్ వచ్చింది. సో ప్రతిసారి మీరు ఏ క్యాండిల్ వచ్చిందో ఆ క్యాండిల్ నుంచి థర్డ్ క్యాండిల్ వెనకాల స్టాప్ లాస్ పెడతారు. సో ఈ క్యాండిల్ దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు. దాని తర్వాత ఇక్కడ ఇంకో గ్రీన్ క్యాండిల్ వచ్చిందంటే ఈ క్యాండిల్ -3 1 2 3 అంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు. దాని తర్వాత ఈ క్యాండిల్గా వచ్చి కిందకి వచ్చింది అనుకోండి, రెడ్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు. దాని తర్వాత ఇక్కడ
ఇంకో రెడ్ క్యాండిల్ వచ్చిందనుకోండి, ఈ స్టాప్ లాస్ మీకు ఇక్కడ హిట్ అవుతుంది. ఓకే. సో దిస్ ఇస్ హౌ యూ డూ అ 3 క్యాండిల్ స్టాప్ లాస్. ఇందాక అనుకున్నాం కదా! వాచ్ లిస్ట్ క్రియేట్ చేసుకోవాలని. ఆ వాచ్ లిస్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ నిఫ్టీ 500 యొక్క కంప్లీట్ వాచ్ లిస్ట్ ఒకటి మీరు పెట్టుకోండి. ఇది మీరు ఎక్సెల్‌లో పెట్టుకోవచ్చు ఆర్ ట్రేడింగ్ వ్యూలో మీరు వాచ్ లిస్ట్ క్రియేట్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఓకే. దాని తర్వాత ఫ్రైడే ఈవినింగ్ ఆ స్టాక్స్ అన్నిటిని ఒకసారి స్కాన్ చేయాలి. ఓకే. 200 ఈఎంఏ ఇండికేటర్ యాడ్ చేసి గ్రాఫ్‌లో ట్రేడింగ్ వ్యూ చార్ట్‌లో 200 ఈఎంఏ ఇండికేటర్ యాడ్ చేసి ప్రతి ఒక్క స్టాక్‌ని స్కాన్ చేయాలి. 200 ఈఎంఏకి దగ్గరగా వస్తున్న స్టాక్స్‌ని ఐడెంటిఫై చేసి అవి ఒక షార్ట్ లిస్ట్ పెట్టుకోవాలి. ఓకే. అండ్ మనం డ్యూరింగ్ దట్ ఎంటైర్ వీక్ ఈ షార్ట్ లిస్ట్ చేసిన స్టాక్స్ పైనే మనం అనాలిసిస్ చేస్తాం. దాని తర్వాత ఒక్కసారి షార్ట్ లిస్ట్ అయిపోయాక అలర్ట్ క్యాండిల్ ఐడెంటిఫై చేయాలి. ఇందాక మనం చూసుకున్నాం కదా ఎగ్జాంపుల్‌లో. ఒకవేళ ఇలాగ సపోర్ట్ తీసుకుంటే 200 ఈఎంఏ దగ్గర ఎప్పుడైనా సపోర్ట్ తీసుకున్నప్పుడు ఈ అలర్ట్ క్యాండిల్‌ని ఐడెంటిఫై చేయాలి. ఒకసారి అలర్ట్ క్యాండిల్ ఐడెంటిఫై చేశాక అలర్ట్ క్యాండిల్ హై పైన మీరు ప్రైస్ అలర్ట్ పెట్టాలి. దాని తర్వాత డ్యూరింగ్ ద వీక్ ఎప్పుడైనా సరే డైలీ ప్రైస్ ఆ అలర్ట్ క్యాండిల్ దాటి క్లోజ్ అయితే ఆ నెక్స్ట్ డే మీరు ఎంటర్ అవుతారు. రైట్. దిస్ ఇస్ యువర్ ఎంట్రీ. ఒకసారి ఎంటర్ అయిన తర్వాత మీరు ఇందాక మనం చూసినప్పుడు ఏటీఆర్ సబ్ట్రాక్ట్ చేసి స్టాప్ లాస్ పెట్టుంటారు. అండ్ దెన్ 1:1.5లో 50% ఎగ్జిట్ అయ్యి మిగతా 50% ట్రేని స్టాప్ లాస్ చేస్తారు. రైట్. సో దిస్ ఇస్ హౌ యూ క్రియేట్ యువర్ వాచ్ లిస్ట్ డ్యూరింగ్ ద వీకెండ్ అనమాట. రైట్. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. విల్ లుక్ ఎట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ట్రేడింగ్ వ్యూ చార్ట్స్‌లో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ చూసి మనం ట్రేడ్ ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక స్టాక్ లిస్ట్ క్రియేట్ చేశాను. ఆల్రైట్. సో ఈ స్టాక్ లిస్ట్‌లో ఒక్కసారి వీకెండ్ ఎలా చూడాలో చూద్దాం. ఒక స్టాక్ క్లిక్ చేస్తాం. విల్ గో టు సూపర్ చార్ట్స్. మనం వీక్లీ టైమ్ ఫ్రేమ్ పెడతాం. ఓకే. వీక్లీ టైమ్ ఫ్రేమ్. ఓకే. ఇక్కడ చూస్తే మీకు వీక్లీ కనిపిస్తుంది. దాని తర్వాత ఇండికేటర్స్ వెళ్తాం. ఇండికేటర్స్కి వెళ్ళి ఈఎంఏ యాడ్ చేస్తాం. మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్. ఇక్కడ 200 వీక్ ఈఎంఐ పెడతాం. అండ్ స్టైల్ కొద్దిగా ప్రాబబ్లీ థిక్ చేస్తాం. యూజ్ లైటర్ కలర్ అండ్ కొద్దిగా థిక్ చేస్తాం. ఓకే. నా ఈ చార్ట్ ఏదైతే చూపిస్తున్నానో ఇది ఎక్స్క్లూజివ్లీ ఎడ్యుకేషన్ పర్పసెస్ మాత్రమే. డోంట్ థింక్ ఆఫ్ ఇట్ యాజ్ అ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ ఆర్ ఎ ట్రేడింగ్ అడ్వైస్. ఓకే. సో ఇక్కడ మీరు చూసినట్టయితే 200 ఈఎంఐ దగ్గర కొద్దిగా పైన కానీ కింద కానీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. రైట్. ఇక్కడ మనకు ఒకసారి ఎంట్రీ వచ్చింది. ఇక్కడ మనకోసారి ఎంట్రీ వచ్చింది. అండ్ ఇక్కడ మనకోసారి ఎంట్రీ వచ్చింది. రైట్. కొద్దిగా బ్యాక్ వెళ్తే 200 ఈఎంఐ అంటే ఎగ్జాక్ట్లీ 200 ఈఎంఐ టచ్ అవ్వడం కాదు. ఇట్ కుడ్ పాసిబ్లీ బి అ 5-10% డిఫరెన్స్ ఆల్సో. అది మనం స్కానర్లో కూడా బిల్డింగ్ చేద్దాం. ఓకే. అండ్ దెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ హియర్ ఇక్కడ 200 ఈఎంఐ దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ. రైట్. సో ఇండికేటర్స్కి వెళ్ళి ఏటీఆర్ పెట్టుకుందాం. ఎందుకు? స్టాప్ లాస్ కోసం. రైట్. సో ఇది మీ అలర్ట్ క్యాండిల్. ఓకే. అలర్ట్ క్యాండిల్ పైన మీరు ఎంట్రీ తీసుకుంటారు. దీనిపైన ఇక్కడ. సో ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. దాని తర్వాత స్టాప్ లాస్ వచ్చేసి ఈ అలర్ట్ క్యాండిల్ కింద ఏటీఆర్ ఎంత ఉండింది ఇక్కడ? అప్రాక్సిమేట్లీ 185 ఉంది. సో ఈ అలర్ట్ క్యాండిల్ లో ఎంత? 3294. 3294 నుంచి 183 పాయింట్స్ కింద. 183 పాయింట్స్ కింద. అంటే అప్రాక్సిమేట్లీ ఇక్కడ. ఓకే. ఇది మీ స్టాప్ లాస్. అండ్ 1:1.5 ఇక్కడ మీరు 50% ఎగ్జిట్ చేస్తారు. ఓకే. దాని తర్వాత బికాస్ యు ఆర్ డూయింగ్ ఎ పొజిషనల్ ట్రేడింగ్, మోస్ట్ ఆఫెన్ దాన్ నాట్
ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎప్పుడైనా స్వింగ్ లోస్ దగ్గర పెట్టుకొని ట్రైల్ చేసుకుంటూ ఉంటే ఇట్ విల్ హ్యావ్ అ బెటర్ స్కోప్ ఆఫ్ యూ గెట్టింగ్ ఆర్ గ్రాబింగ్ మ్యాక్సిమం అవుట్ ఆఫ్ ద ఆ ర్యాలీ అనమాట. రైట్. సో నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నాక స్టాప్ లాస్ మీరు ఇక్కడ పెట్టుకుంటారు. దాని తర్వాత స్టాప్ లాస్ మీరు ఇక్కడ పెట్టుకుంటారు. దాని తర్వాత స్టాప్ లాస్ మీరు ఇక్కడ పెట్టుకుంటారు. ఇంకా హిట్ అవ్వలేదు స్టాప్ లాస్. దాని తర్వాత స్టాప్ లాస్ మీరు ఇక్కడ పెట్టుకుంటారు. దాని తర్వాత స్టాప్ లాస్ మీరు ఇక్కడ పెట్టుకుంటారు. రైట్. అండ్ ఇక్కడ మీకు స్టాప్ లాస్ హిట్ అయ్యేది, విచ్ ఈస్ ఎఫెక్టివ్లీ యువర్ 1:, రిస్క్ రివార్డ్ రేషియో మీకు 1:3.3 వచ్చింది. అండ్ 30%. You have gotten a 30% return within 1 year, right? Little over 1 year. అండ్ మీకు ఇక్కడ ఆల్రెడీ మీరు చూసినట్టయితే 1:1.5 ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ 50% క్యాపిటల్ ఫ్రీ అయిపోయింది. అండ్ మీ 1:1.5 అనేది 15% మీకు ఆల్మోస్ట్ 70 డేస్లో వచ్చేసింది. రైట్. 70 డేస్ అంటే విత్ ఇన్ 2 months. రైట్. సో 15% విత్ ఇన్ 2 months వచ్చేసింది. ఆ క్యాపిటల్ ఫ్రీ అయిపోయింది. యూ కెన్ డిప్లాయ్ ద క్యాపిటల్ ఇంటూ అదర్ స్టాక్స్. రైట్. దాని తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే, వెరీ ర్యాండమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, మీరు ఇక్కడ ఎంటర్ అవుతారు. ఇక్కడ 100 అలర్ట్ క్యాండిల్ దగ్గర 1090, ATR వచ్చేసి 160. సో ఇక్కడ నుంచి 160 పాయింట్స్ కింద పెడదాం. అప్రాక్సిమేట్లీ ఇక్కడ వస్తుంది. సో ఇది మీ స్టాప్ లాస్ అండ్ యూ ఆర్ స్టిల్ ఇన్ ద ట్రేడ్. మీకు 1:1.5 ఆల్మోస్ట్ వచ్చేసింది. ఆల్మోస్ట్ 1:1.5 వచ్చేసింది. ఇక్కడ మీరు ఎగ్జిట్ అయిపోయారు. డిపెండింగ్ ఆన్ స్టాప్ లాస్ కొద్దిగా అటు ఇటు ఉండటం వల్ల మీరు మోస్ట్ లైక్లీ ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు. 50%. దాని తర్వాత అగైన్ స్టిల్ ద రెస్ట్ 50% మీరు ట్రైల్ చేసి ఇక్కడ ఎగ్జిట్ అయ్యేవారు ఈ పాయింట్ ఆఫ్ టైం. రైట్. ఈ పాయింట్ ఆఫ్ టైం ఎగ్జిట్ అయ్యేవారు, విచ్ ఇస్ ఎఫెక్టివ్లీ అగైన్ ఎంత పర్సెంట్ వస్తే చూస్తే మీకు 58% in 133 days. So almost 6 monthsకి you have gotten somewhere close to 59% రిటర్న్. రైట్. నెట్ రిటర్న్ చూసుకున్నట్టయితే మొత్తం మీకు వచ్చిన క్యాపిటల్ మీద నెట్ రిటర్న్ చూసుకున్నట్టయితే అక్కడ 57%. దాని తర్వాత మిగతాది మీకు 22%. సో ఆన్ అన్ యావరేజ్ మీకు 57 + 22 అంటే 75, అప్రాక్సిమేట్లీ 36% రిటర్న్ వచ్చేది విత్ ఇన్ 133 డేస్. రైట్. విచ్ ఇస్ ఇన్సేన్. అగైన్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇదే ఇందులోనే ప్రీవియస్లీ ఇక్కడ సపోర్ట్ ఎక్కడెక్కడ సపోర్ట్ తీసుకుందో చూద్దాం. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, మీరు ఇక్కడ ఎంటర్ అయ్యేవారు 59 పాయింట్స్ ఫ్రమ్ 849 అంటే విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ 800, లిటిల్ లెస్ దెన్ 800. ఇక్కడ 1:1.5 వచ్చేసింది. రైట్. అండ్ దెన్ మీరు ట్రైల్ చేసుకుంటూ వెళ్ళేవారు. ట్రైల్ చేసుకుంటూ వెళ్ళి యూ వుడ్ హ్యావ్ ఎగ్జిటెడ్ అట్ అగైన్ ఇదే ప్లేస్. రైట్. ఎప్పుడైతే ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా చూస్తే ఈ ప్లేస్లో ఎగ్జిట్ అయ్యేవారు. స్టాప్ లాస్ ఇక్కడ ఉండేది, దాని తర్వాత మళ్ళీ స్టాప్ లాస్ ఇక్కడ ఉండేది, దాని తర్వాత మళ్ళీ స్టాప్ లాస్ ఇక్కడ ఉండేది, దాని తర్వాత విచ్ ఇస్ ఎసెన్షియలీ యువర్ ఎగ్జిట్ సమ్వేర్ హియర్, విచ్ హ్యాస్ గివెన్ యూ అప్రాక్సిమేట్లీ 82% ఇన్ 1 year. అంటే 1 year 2 months. 1 year 2 monthsలో మీకు అప్రాక్సిమేట్లీ 83-84% రిటర్న్ వచ్చింది. రైట్. అలాగే మీకు ఇక్కడ ఎంట్రీ వచ్చింది. రైట్. అండ్ ఇక్కడ నుంచి మీరు మళ్ళీ అగైన్ ఇక్కడ ఎగ్జిట్ అయ్యేవారు. ఇక్కడ కూడా 89% రిటర్న్ ఇన్ 286 days. రైట్. సో విచ్ ఇస్ ఎఫెక్టివ్లీ 1 year. 1 yearలో మీకు ఆన్ అండ్ యావరేజ్ మీరు ఎగ్జాంపుల్, అండ్ బై ద వే వెరీ ర్యాండమ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం. 1 yearలో మీకు 86% రిటర్న్ వచ్చిందంటే విచ్ ఇస్ యునో వాట్, ఎఫ్డి కంటే. రైట్. ఎఫ్డి గివ్స్ యూ అబౌట్ 6-7% మ్యాక్సిమం, అది కూడా. రైట్. ఎఫ్డి కన్నా మోర్ దెన్ 12 times రిటర్న్. రైట్. దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ రిటర్న్ ఐమ్ టాకింగ్ అబౌట్.
విత్ దిస్ స్ట్రాటజీ, రైట్? అండ్ ఈ స్ట్రాటజీ నూటికి ఎప్పుడో ఒకసారి పనిచేస్తుందని కాదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ వర్క్స్, రైట్? అండ్ మేబీ మీకు కొద్దిగా టైం పడుతుందేమో మీ టార్గెట్ రీచ్ అవ్వడానికి, బట్ డెఫినెట్లీ వర్క్స్, రైట్? ఐటీసీ చూద్దాం ఇప్పుడు ఒకసారి, రైట్? ఇక్కడ 200 ఈఎంఐ దగ్గర ఆల్మోస్ట్ కొద్దిగా తీసుకొని సపోర్ట్ తీసుకున్నట్టే ఇది. టెక్నికలీ స్పీకింగ్ ఇట్ హ్యాస్ టేకెన్ సపోర్ట్ అట్ యువర్ 200 ఈఎంఐ. అండ్ మీకు ఇక్కడ ఎంట్రీ క్యాండిల్ ఇక్కడ వచ్చింది. ఎంట్రీ క్యాండిల్ ఇది, రైట్? ఇక్కడ ఎంట్రీ క్యాండిల్ అండ్ యువర్ ATR is 11 రూపీస్. సో ఇక్కడ నుంచి 11 పాయింట్స్ విచ్ ఇస్ 180 ఇక్కడ పెట్టుకొని, ఇన్ కేస్ యు ఆర్ ఇన్ దిస్ ట్రేడ్ విత్ ట్రైలింగ్ స్టాప్ లాస్, మీరు ఇక్కడ ట్రైల్ చేసేవారు. దాని తర్వాత మళ్ళీ యూ వుడ్ హ్యావ్ ట్రైల్డ్ హియర్, దెన్ యూ వుడ్ హ్యావ్ ట్రైల్డ్ హియర్, దెన్ యూ వుడ్ హ్యావ్ ట్రైల్డ్ హియర్, దెన్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీరు ట్రైల్ చేసినప్పుడు ఇక్కడ ఎగ్జిట్ అయ్యేవారు, విచ్ ఇస్ ఎఫెక్టివ్లీ మీరు కనుక మెజర్ చేసినట్టయితే ఇక్కడ నుంచి ఇక్కడికి 86% in 2.5 years, right? This is a beautiful positional trading strategy. Very less risk. సాధారణంగా స్టాప్ లాస్ కొట్టే ఛాన్సెస్ చాలా తక్కువ, అన్లెస్ అండ్ అంటిల్ దేర్ ఈస్ అ హ్యూజ్ మార్కెట్ కరెక్షన్ ఆర్ దేర్ ఈస్ అ వెరీ బ్యాడ్ క్రాష్ లైక్ కోవిడ్ క్రాష్. అప్పుడు తప్ప సాధారణంగా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ దిస్ టు హిట్ స్టాప్ లాస్. అండ్ మీకు కొద్దిగా పేషెంట్గా నైస్ రిటర్న్స్, ఇట్ విల్ జనరేట్ వెల్త్ ఫర్ యూ. అండ్ ఈ స్ట్రాటజీ కోసం మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరమే లేదు. హాఫ్ అన్ అవర్ ఎవ్రీ వీకెండ్. ఈ పెద్ద కష్టపడటం కూడా కష్టపడతారు స్కాన్ చేయడానికి. నేను చూపిస్తాను చూడండి ఎంత ఈజీగా స్కాన్ చేయొచ్చు. ఇది క్లిక్ చేస్తారు, ఓకే? 200 EMA దగ్గర ఉందా? లేదు. ఇది 200 EMA దగ్గర ఉందా? కొద్దిగా 200 EMA దగ్గర అవుతుంది. సో ఒకసారి మంచి క్యాండిల్, అలర్ట్ క్యాండిల్ వచ్చాక అలర్ట్ క్యాండిల్ పైన మీరు ఎంటర్ అయిపోతారు. దాని తర్వాత ఇది చూడండి, 200 EMA దగ్గర ఉందా? ఇక్కడ 200 EMA దగ్గర వచ్చింది, ఇక్కడ మీరు ఎంటర్ అయ్యారు. ఉందో ఇది చూడండి, ఇక్కడ 200 EMA దగ్గర వచ్చింది అండ్ సపోర్ట్ తీసి పైకి వెళ్ళింది. ఇది లేదు, ఇది ఉంది, ఇది ఎస్, ఇది లేదు, ఇది మేబీ ఉంది, ఇది లేదు, ఇది లేదు, రైట్? సో ఎప్పుడైతే అండ్ ఇట్ ఈస్ దిస్ ఈజీ, జస్ట్ క్లిక్ చేసి కనిపిస్తుంది. క్లిక్ చేసి ఒక స్టాక్ని స్కాన్ చేయడానికి మీకు నాట్ మోర్ దాన్ 3 seconds పడుతుంది, రైట్? ఆన్ అండ్ యావరేజ్ ఒక స్టాక్ని స్కాన్ చేయడానికి 3 క్షణాల కన్నా ఎక్కువ పట్టదు. అలాంటిది నిఫ్టీ 500 స్టాక్ స్కాన్ చేశాను అనుకోండి వీకెండ్కి వచ్చాను, 500 into 3 మ్యాక్సిమం 1500 seconds. 1500 seconds విచ్ ఇస్ ఎఫెక్టివ్లీ 150 by 60 విచ్ ఇస్ 1500 divided by 60, 25 minutes మ్యాక్సిమం అది. సో అరగంట కన్నా మీరు ఒక్క నిమిషం కూడా ఎక్కువ ఇవ్వక్కర్లేదు వీకెండ్. అండ్ విత్ దాట్ ఇఫ్ యూ కెన్ జనరేట్ హ్యూమంగస్ వెల్త్ బై రైడింగ్ దిస్ క్రేజీ మూవ్స్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ క్రేజీ. లవ్లీ వెల్త్ జనరేట్ చేసుకోగలరు మీరు, రైట్? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నేను మీకు స్కానర్ చూపిస్తాను. మీతో పాటు నేను స్కానర్ ఇప్పుడు తయారు చేయట్లేదు, ఆల్రెడీ తయారు చేసి పెట్టాను స్కానర్. ఈ స్కానర్ ఎలా వాడాలో చూపిస్తా. అండ్ ఈ స్కానర్లో మనం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్కి అర్థం ఏంటో చెప్తా, ఓకే? సో ఇక్కడ ఏమంటున్నామంటే వీక్లీ క్లోజ్ ఇస్ గ్రేటర్ దాన్ వీక్లీ EMA of 200 అంటే క్లోజ్. దిస్ ఇస్ వేర్ ఆర్ అలర్ట్ క్యాండిల్ కమ్స్ ఇన్, ఓకే? అలర్ట్ క్యాండిల్ ఏమవ్వాలి? EMA దగ్గర సపోర్ట్ తీసుకోవాలంటే అలర్ట్ క్యాండిల్ యొక్క క్లోజ్ EMA కన్నా పైన ఉండాలి. సో దట్ ఇస్ వాట్ వి ఆర్ సేయింగ్ హియర్. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే వీక్లీ లో ఈజ్ లెస్ దాన్ 1.5 times వీక్లీ EMA. అంటే ఒకవేళ లో అనేది వీక్లీ EMA కన్నా తక్కువ ఉంటే, అండ్ ఇక్కడ 1.05 ఎందుకు వేసా అంటే ఒక 5% మనం కుషనింగ్ ఇచ్చాం దానికి. కొద్దిగా పైనుంచి వెళ్ళిపోయినా సరే, 5% పైనుంచి వెళ్ళిపోయినా సరే మనకి స్టాక్ అనేది ఇక్కడ మనకి స్కానర్లు ఇస్తుంది. అంత టైట్గా చేసామనుకోండి అంత బాగా స్కానర్స్ రావు. దాని తర్వాత 2 weeks ago హై ఈజ్ గ్రేటర్ దాన్ వీక్లీ EMA అంటే 2 weeks ముందు స్టాక్ పైన ఉంది, దాని తర్వాత అలా కిందకు వచ్చి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందని. దట్ ఈస్ వాట్ ఈ ఫస్ట్ 3 స్టేట్మెంట్స్ ఉంటాయి. దాని తర్వాత
అడిషనల్లీ మనం ఏం చేస్తామంటే వీక్లీ ఎంఏ ఫ్లాట్‌గా ఉన్నా, ఇలా కింద పడుతున్నా ఇట్ మేక్స్ నో సెన్స్. కింద పడుతున్న దాంట్లో కింద పడుతున్న దాంట్లో వీక్లీ ఏమి కింద పడుతుందనుకోండి. దానికి అర్థం ఏంటి? స్టాక్ అనేది డౌన్ ట్రెండ్‌లో ఉంది. డౌన్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు మన ట్రేడ్ ఎంటర్ అవుతాం లాంగ్ పొజిషన్‌లో అవ్వం. రైట్? సో, వీక్లీ ఈఎంఏ 200 వీక్లీ ఈఎంఏ షుడ్ బి ఇన్ అప్ ట్రెండ్. దిస్ ఇస్ వాట్ ఈ కింద ఫ్యూ ఫిల్టర్స్ రిప్రజెంట్. వీక్లీ ఈఎంఏ గ్రేటర్ దాన్ 1 వీక్ ఎగో ఈఎంఏ, 2 వీక్స్ ఎగో ఈఎంఏ గ్రేటర్ దాన్ 4 వీక్స్ ఎగో ఈఎంఏ, 4 వీక్స్ ఎగో ఈఎంఏ గ్రేటర్ దాన్ 8 వీక్స్, 8 వీక్స్ గ్రేటర్ దాన్ 12 వీక్స్, 12 వీక్స్ గ్రేటర్ దాన్ 16 వీక్స్, 16 వీక్స్ గ్రేటర్ దాన్ 20 వీక్స్. అంటే దానికి అర్థం ఏంటంటే లాస్ట్ 20 వీక్స్‌గా ఈఎంఏ అనేది ఇంక్రీజింగ్‌లో ఉంటే రైట్. లాస్ట్ 20 వీక్స్‌గా ఈఎంఐ ఇంక్రీజింగ్‌లో ఉంటే, అప్ ట్రెండ్‌లో ఉంటే, దెన్ మనం లాంగ్ పొజిషన్‌లోకి వెళ్తాం. రైట్. సో, దిస్ ఇస్ వాట్ యువర్ స్కానర్ లుక్స్ లైక్. ఈ స్కానర్ సేవ్ చేస్తున్నాను. ఐయామ్ సేవింగ్ ఇట్ యాస్ 1 వీక్ ఈఎంఐ స్ట్రాటజీ డబ్ల్యూటీఎస్ అండ్ ఈ స్కానర్ లింక్ మీకు టెలిగ్రామ్ గ్రూప్‌లో పెడతా. రైట్. సో, మీరు స్కాన్ చేసినట్టయితే యూ క్యాన్ ఐదర్ డూ ఇట్ ఇన్ 500 సెగ్మెంట్ ఆర్ యూ కెన్ డూ ఇట్ ఇన్ నిఫ్టీ 200 సెగ్మెంట్ ఎనీథింగ్. రైట్. ఫర్ ఇప్పుడు ఇచ్చిన ఎగ్జాంపుల్ కోసం మనం నిఫ్టీ 200 పెట్టుకుందాం. దాని తర్వాత మీరు కావాలంటే నిఫ్టీ 500 పెట్టుకోవచ్చు. రైట్. సో, నిఫ్టీ 200 పెట్టుకుందాం. రైట్. దాని తర్వాత ఏం చేస్తామంటే మనం లాస్ట్ వీక్ ప్రీవియస్ వీక్ ఒకసారి చూద్దాం ఇక్కడ. ఓకే. వి సెట్ విప్రో వచ్చింది. విల్ సీ విప్రో. ఓకే. ఇక్కడ మీకు స్కానర్లో వచ్చింది. దిస్ ఈజ్ యువర్ అలర్ట్ క్యాండిల్. రైట్. అలర్ట్ క్యాండిల్ సపోర్ట్ తీసుకుంది. సో, అలర్ట్ క్యాండిల్ పైన మనం ఎంటర్ అవుతాం. అలర్ట్ క్యాండిల్ దగ్గర ఏటీఆర్ 18 రూపీస్ ఉంది. సో, ఈ లో నుంచి మనం 18 రూపీస్ కింద పెడతాం. ఇక్కడ అప్రాక్సిమేట్లీ అండ్ దెన్ we would have gotten into a trade. 1:1.5. This trade would be still running. And by the way, this is just for educational purposes. This is not an investment advice. Okay, please keep that in mind. So this would have been your trade. దాని తర్వాత ఇంకోటి చూద్దాం. బయోకాన్ చూద్దాం. ఓకే. బయోకాన్. సో, బయోకాన్ దగ్గర ఎప్పుడు వచ్చింది మనకి 12th of Mayలో వచ్చింది. 12th of May అంటే ఈ వీక్లో వచ్చింది. రైట్. యాక్చువల్లీ 12th of May కూడా కాదు, ఇంకా ముందే వచ్చి ఉంటుంది బయోకాన్. చూసారా 5th of May వచ్చింది మీకు. ఓకే. 5th of May మీరు ట్రేడ్లోకి ఎంటర్ అయ్యేవారు. 5th of May అంటే ఇక్కడ ఈ హైలో మీరు ట్రేడ్లోకి ఎంటర్ అయ్యేవారు. అండ్ 5th of May దగ్గర మీ ఏటీఆర్ అనేది 27.8. సో, ఇక్కడ నుంచి 27.8 విచ్ ఇస్ దిస్ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటాం. అండ్ 1:1.5 దగ్గర ఇనీషియల్ ఎగ్జిట్ అండ్ ట్రైల్ ద స్టాప్ లాస్ ఫర్దర్. నాకు తెలిసి మోస్ట్ లైక్లీ October 28th వీక్ కూడా మనకి బయోకాన్లో స్కానర్లో రిజల్ట్ వచ్చి ఉంటుంది. October 28th ఊరికి చూద్దాం. October 28 దిస్ అగైన్ చూసారా బయోకాన్. రైట్. సో, విచ్ ఇస్ దిస్ October 28. ఇక్కడ మీరు తీసుకొని ఉంటారు. యువర్ స్టాప్ లాస్ వుడ్ హావ్ బీన్ సమ్వేర్ హియర్ అండ్ 1:1.5 ఇక్కడ ఎగ్జిట్ అయ్యారు. అండ్ దెన్ సబ్సిక్వెంట్లీ మీరు ఇక్కడ మిగతా 50% ఎగ్జిట్ చేసేవారు విచ్ ఇస్ 8%. టోటల్ టైం చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ నుంచి 90 డేస్లో మీకు ఒక 8% వచ్చింది, ఒక 22% వచ్చింది. అంటే 8 and 22 ఆన్ అన్ యావరేజ్ మీకు సమ్వేర్ క్లోజ్ టు 16% రిటర్న్ ఇన్ హౌ మెనీ డేస్? అప్రాక్సిమేట్లీ 90 డేస్. కాబట్టి ఇందులో సగం తీసుకోవాలి, ఎందుకంటే మీరు ఆల్రెడీ కొద్దిగా ఎగ్జిట్ అయిపోయారు కదా. సో, మీరు ఎగ్జిట్ అయిన 77 డేస్కి 90 డేస్కి మధ్యలో ఉంటే అప్రాక్సిమేట్లీ 80 డేస్లో యూ వుడ్ హ్యావ్ గాటన్ 16% రిటర్న్. రైట్. 16% రిటర్న్ ఇన్ 80 days విచ్ ఇస్ లెస్ దాన్ 3 months. రైట్. 3 monthsలో మీకు 18% రిటర్న్ వచ్చిందంటే ఆన్ అన్ యావరేజ్ ఇయర్లీ యూఆర్ టాకింగ్ అబౌట్ మోర్ దాన్ 70-75%. రైట్. సో, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దిస్ స్ట్రాటజీ. సో, అది అర్థమైంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అండ్ మేక్ షూర్ దట్ యూ లైక్ ద వీడియో అండ్ ఈవెన్ ఫర్దర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ నొక్కితే మటుకు మీకు డెఫినెట్లీ నేను అప్లోడ్ చేసిన ప్రతిసారి వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తుంది. ఓకే. మీకు నోటిఫికేషన్ వస్తుంది, హ్యాపీగా మీరు వీడియో చూసేయచ్చు. ఆల్రైట్ ఫోక్స్, దట్స్ ఇట్ ఫర్
ఆల్రైట్ ఫోక్స్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. సీ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.